తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈ రోజు మనతో సంస్కృత పండితులు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, కొందరు మన సదాశివ కుటుంబ సభ్యులు కొందరు కొన్ని సందేహాలు అడిగారు. మేము 2వ వారం చేసుకోలేకపోయాం వరలక్ష్మి వ్రతము, 3వ వారం చేసుకోవాలనుకుంటున్నాము, గ్రహణము అని కొందరు చెప్తున్నారు. మాకు ఏం చేయాలన్నది అర్థం కావట్లేదు, కొంచెం మీరు వివరిస్తారా? రాఖీ పండుగ చేసుకోవచ్చా, 3వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అని సందేహాలు అడిగారు. దానికి మీ సమాధానం అండి? అంటే ఇట్లా సందేహాలు పడే వాళ్ళకి మన ఛానల్ నుంచి మనం చెప్పేది ఏంటంటే, శుక్రవారం అనేది మనకి పంచాంగం ప్రకారమే తెలుసుకుంటాం, ఇవాళ శుక్రవారం అని. అలాగే ఇవాళ పౌర్ణమి అని కూడా తిథి ప్రకారం, అంటే తిథి కూడా మన పంచాంగంలోనే ఉంటుంది. ఈ రెండు మనం చూసుకొని శ్రావణ శుక్రవారం నోము చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అనుకుంటున్నాం. ఎందుకని? అవాళ గ్రహణం ఉంది అని కూడా మనకు పంచాంగంలోనే కనిపిస్తుంది. కాకపోతే మన భారతీయ కాలమాన పంచాంగం ప్రకారం చంద్రగ్రహణం భారతదేశంలో లేదు అని స్పష్టంగా పండితులందరూ కూడా రాసిన తర్వాత, అవాళ గ్రహణం విదేశాల్లో ఉంటే మన దేశంలో లేదు కదా, మరి మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా, లేకపోతే మన దేశంలో కూడా ఉందా అనేటువంటి సందేహాలకి మీరు స్పష్టమైనటువంటి సమాధానం పంచాంగం చూసి మేము చెప్తున్నాము. అవాళ గ్రహణం మనకు భారతదేశంలో లేదు. మనకున్నది పౌర్ణమి తిథి, శుక్రవారం, ఈ రెండు ఉన్నాయి. అయితే అది 3వ శుక్రవారం అయింది, చేసుకోవచ్చా చేసుకోకూడదా అని ఒకటి. అంటే రాఖీ పండగ కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఈ రెండూ కూడా మనకి నిర్విఘ్నంగా నిస్సందేహంగా చేసుకోవచ్చండి. ఎందుకని అంటే శ్రావణ మాసం మొత్తము కూడా అది శ్రవణం అంటే శ్రావణ మాసం. శ్రవణం అంటే ఏంటి వింటాం? ఒక శుభవార్తల్ని వింటూ ఉంటాం మనం. ఎందుకనంటే శుభవార్తల్నే వింటాం మనం. ఎలాగంటారు శ్రీలక్ష్మి గారు? శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వస్తాయి, 4 సోమవారాలు వస్తాయి, 4 శనివారాలు వస్తాయి. ఇది కాక ఒకసారి ఎక్స్ట్రా కూడా వస్తుంటాయి, 5వది కూడా. సోమవారాలంతా ఇంకా 4 మంగళవారాలు కూడా వస్తాయండి. సోమవారాలంతా శివుడికి, మంగళవారం అంతా గౌరీదేవికి, మళ్ళీ శుక్రవారాలంతా కూడా మన వరలక్ష్మీదేవికి, శనివారాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి. ఇన్ని వారాలు ఒకే నెలలో ఏ నెలలోనూ రావు. కార్తీక మాసం వచ్చింటే కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి, అక్కడితో అయిపోతుంది అంతే. కార్తీక మంగళవారం మనకు లేదమ్మా, అలాగే కార్తీక శనివారం కూడా లేదు. కానీ శ్రావణ మాసంలో మాత్రము అద్భుతమైన మాసం అండి, అద్భుతమైన మాసం. ఒక్క బుధ గురువారాలు తప్పిస్తే, గురువారం కూడా నిజానికి లక్ష్మీవారమే. గురువారం సాయంత్రం నుంచే మనం శుక్రవారం పూజకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అవునండి, అది కూడా శుభవారమే. ఈసారి గురువారం రాత్రే పూర్ణచంద్రుడు ఉన్నాడు. గురువారం రాత్రికే రాఖీ పౌర్ణమి వచ్చినట్టు. రాత్రి వేళల్లో మనం పర్వదినాలు మొదలు పెట్టాం, పూర్తి చేసుకుంటాం. అంటే చంద్రుడు పూజలు చేసుకునే వాళ్ళు రాత్రి సమయంలోనే చేసుకుంటారు. 33 పుణ్యముల నోమికి రాత్రి పౌర్ణమి చేసుకుంటాం. మళ్ళీ తిథి ప్రకారం చేసుకుంటే సూర్యోదయం అనుకునే తిథి ప్రకారం చేసుకోవాలి. గ్రహణం ఉందనేటువంటి ఒక శంకని మనసులో పూర్తిగా తుడిచేసి మీరు ఆ రోజున మనకు 3 పండుగలు కలిసి వస్తున్నాయి. ఒకటి 3వ శుక్రవారం వరలక్ష్మీదేవిని ఆహ్వానించండి. 2వది రాఖీ పౌర్ణమి, చక్కగా మీ అన్నదమ్ములను పిలుచుకొని రాఖీ కట్టుకోండి. 3వది జంధ్యాల పౌర్ణమి, ఇంట్లో మగవాళ్ళందరూ కూడా జంధ్యం మార్చుకునేటువంటి సమయం. అది గాయత్రి జపం చేసుకుంటూ ఆ జంధ్యాన్ని మార్చుకోవడం కూడా మన అలవాటు, మన సంప్రదాయంలో ఉంది. అందరూ జంధ్యాల పౌర్ణమిని చక్కగా జరుపుకోండి, వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోండి. రాఖీ పౌర్ణమిని అందరూ కూడా అన్నదమ్ములు అందరూ కలిసి చాలా ఆనందిస్తూ హాయిగా జరుపుకోండి. చంద్రగ్రహణం అన్న మాట మనసులోంచి పూర్తిగా తీసేయండి. అసలండి ఈ వారం చేసుకున్న చాలా అదృష్టం. పౌర్ణమి శుక్రవారం కలిసి వస్తే ఎంత అద్భుత విషయం అండి. మన లలితా సహస్రనామంలో ఇచ్చినదే అది. అందుకని అది ఏంటంటే చక్కగా పౌర్ణమి శుభ్రంగా శుక్రవాసరే ఎటువంటి ఫలశ్రుతి ఉంది. దాంట్లో చంద్రబింబ మధ్య గత లలితాదేవిని ఎవరైతే ధ్యానం చేస్తారో, శుక్రవారం రోజున పౌర్ణమి రోజున లలితాదేవిని చంద్రబింబం మధ్యలో ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలే కాదు, అఖండమైన ధన ప్రాప్తి వస్తుంది. అసలు తెల్లవారుజామున లేసి చక్కగా చేసుకుంటే పౌర్ణమి చంద్రుడు కనపడుతూ ఉంటాడు, కనిపిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే ప్రశాంతంగా వరలక్ష్మి వ్రతము చేసుకోవచ్చు. ఎంతో పుణ్యం ఉంటే గానీ ఇంత అవకాశం రాదు కదండి, ఎప్పుడో కానీ రాదు. అలాంటి అవకాశం మనం అందిపుచ్చుకుంటున్నాం. అట్లాంటిది గ్రహణం ఉన్నది అని అపోహ ఎవ్వరూ పడవద్దు. పౌర్ణమి రోజు గురువారం సాయంత్రం చక్కటి పూజ చేసుకోండి.
బ్రహ్మ ముహూర్తంలో అద్భుతంగా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోండి. వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీ పూజ చేసుకోండి, లలితా సహస్రనామాలు పారాయణ చేయండి. ఆ అమ్మవారు మీకు సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ ఇస్తుంది. అంతే కదండి విజయశ్రీ గారు? అంతే. మనము ఏ రకంగా అయితే మన భారతదేశంలో మనము సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అంటే ప్రతిదీ కూడా మన పంచాంగం ప్రకారమే మనం చేసుకుంటాం కదా. ఇప్పుడు చవితి రానివ్వండి, పంచమి రానివ్వండి, మన నాగుల పంచమి వచ్చింది, వాళ్ళ పంచమిని మన క్యాలెండర్లో ఉంటేనే చేసుకున్నాం కదా. అలాగే గ్రహణం కూడా మన పంచాంగంలో ఉంటేనే మనం ఆచరించవలసి వస్తుంది. మన పంచాంగంలో లేకుండా విదేశాల్లో గ్రహణం ఉందని చెప్పి మనం చేసుకోవచ్చు అనే అపోహ కానీ సందేహం కానీ మనసులోంచి తుడిచేయండి పూర్తిగా. మీరు శుభ్రంగా నిస్సందేహంగా శుక్రవారం పూజ హాయిగా శుభప్రదంగా చేసుకోండి వరలక్ష్మీదేవిని పెట్టుకొని. అలాగే గ్రహణ స్నానాలు, గ్రహణ శుద్ధులు ఇవన్నీ మీరు ఏమీ చేసుకోకల్లా. వరలక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇల్లు శుభ్రంగా ఎలాగో మనం కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటాం కదండి. అందుకని శుభ్రంగా శుభప్రదంగా జంధ్యాల వరలక్ష్మీదేవిని ఆహ్వానించండి, హాయిగా పూజ చేసుకోండి. కలశం ఉన్నవారు కలశం పెట్టుకోండి, కలశం లేని వారు చక్కగా వ్రతకథ చదువుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, అక్షంతలు వేసుకోవచ్చు. దానికి కూడా మీరు సంశయం పడవద్దు. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు పుణ్యగ్రంథం రూపేణ ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. ఈరోజు మన పుణ్యగ్రంథం భీమవరానికి వెళ్తోందండి. మన కంప్యూటరు జిఎస్ రాణి అనే అమ్మాయిని సెలెక్ట్ చేసింది. జిఎస్ రాణి, భీమవరం. రాణి గారు మీకు అభినందనలండి. రాణి గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాసి పంపించండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలో అమ్మవారి పుణ్యగ్రంథం అందిస్తారు. మన సదాశివ కుటుంబ సభ్యులు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన తప్పకుండా పేరు, ఊరి పేరు వ్రాయండి. శ్రీమాత్రే నమః.